4 హత్యలు. బొమ్మిడి అచ్చారావు గారు ఎంతో అద్భుతంగా రాశారు ఈ కథని. 4 హత్యలు జరుగుతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎందుకు జరిగాయి, ఎవరు చేశారు అనేది ఈ హత్యలోని పరిశోధన. చదువుతున్నది దేవి. వాట్? ఒక్క రాత్రిలో 4 హత్యల పెట్టి అన్నాడు డిటెక్టివ్ కిరణ్. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అశాంతిగా పచారులు చేస్తున్నాడు. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. ముడి విడదీయపోతే మరింతగా బిగుసుకుపోతోంది. 4 హత్యలు 4 విభిన్నమైన పద్ధతుల్లో జరిగాయి. 4 చోటల్లో ఏ ఒక్క చోట ఆధారాలు వదలకుండా తెలివిగా తప్పించుకున్నారు హంతకులు అన్నాడు. అయితే ఏ ఒక్క కేసు డిస్పోజ్ కాలేదన్నమాట. అదే కదా నా బాధ. ఇదిగో ఒక్క కేసు తాలూకు వివరాలు విడివిడిగా ఫైల్ చేశాను చూడు. శ్రీనివాస్ 4 ఫైల్స్ అతని ముందుకు దోశాడు. మొదటి ఫైల్ తెరిచాడు కిరణ్. హతుడి పేరు రవిరాజ్, బిజినెస్ మ్యాన్. వయసు 26 సంవత్సరాలు ఉండొచ్చు. హైదరాబాద్లో కోటిలో ఒక జనరల్ స్టోర్స్ నడుపుతున్నాడు. మార్చి 10వ తేదీ శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో అతని శవం హుస్సేన్ సాగర్లో తేలుతూ కనిపించింది. అంత క్రితం 2 రోజులు అయ్యి, అంటే మార్చి 8వ తేదీన అతన్ని చంపి సాగర్లో బారేసి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రవిరాజుకి పెళ్లి కాలేదు. అతడికి తల్లి తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అతని క్యారెక్టర్ మంచిది కాదని చెప్పుకుంటారు. ప్రతిరోజు విధిగా తాగుతాడు. చాలామంది అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతాడు. ఒక్కోసారి అమ్మాయిలతో 4-5 రోజులు విహార యాత్రలకు పోయి వస్తూ ఉంటాడు. అతడు తిన్నగా షాప్ తెరిచి కూర్చోవడం అరుదు. తాతలు సంపాదించింది బాగానే ఉంది. జనరల్ స్టోర్స్ కేవలం ఒక కాలక్షేపానికి మాత్రమే నడుపుతున్నాడు. ఇవి అతని వివరాలు. కిరణ్ అదే ఫైల్లో ఉన్న వివిధ భంగిమల్లో శవానికి తీసిన ఫోటోలు పరిశీలనగా చూశాడు. దాని తర్వాత డాక్టర్ రిపోర్ట్ చూశాడు. అతడి మెడ మీద గొంతు నులిమిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెడ నరాలు డివైడ్ చేయబడిన గుర్తులు దొరికాయి. 2 లేక 3 గొంతు నులిమేసి చంపేసి ఉండొచ్చు అని, ఆ తర్వాత సాగర్లో తోసేసి ఉండొచ్చని డాక్టరు తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. అందులో శవాన్ని గుర్తుపట్టారా అని అడిగాడు కిరణ్ శ్రీనివాస్ వంక దృష్టి నిలిపి. తల్లి గుర్తుపట్టింది. ఇంకా అతన్ని నైబర్సు తెలిసిన వాళ్ళు కూడా అతన్ని గుర్తుపట్టాడు. అతని తల్లి గుండెలు పగిలిపోయేలాగా శోకాలు పెట్టింది. ఆమె ముసలి ప్రాణం అతడి మరణ వార్త విని తట్టుకోలేదేమోనని భయపడ్డాం. ముసలామె గట్టిదే. అతని దుస్తుల్లో కానీ అతని షాపుల్లో కానీ కేసుకు సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదా? అతని దుస్తుల్లో 50 రూపాయల నోటు చివికిపోయి ఉంది. చిల్లర కాయిన్స్ 2 ఆ నోటుతో పాటు పర్సులో దొరికాయి. అంతే, మరేమీ లేవు. అతని షాపులో 2 అమ్మాయిల ఫోటోలు మాత్రం క్యాష్ బాక్స్లో దొరికాయి అన్నాడు శ్రీనివాస్. ఆ అమ్మాయిల వివరాలు సేకరించలేదా? ఇంకా పూర్తిగా వివరాలు అందలేదు. కిరణ్ 2వ ఫైలు తీశాడు. హతురాలి పేరు కోమలి. వయసు 22-23 మధ్య. యూనివర్సిటీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తోంది. ఫైనల్ ఇయర్. మార్చి 8వ తేదీ సాయంత్రం యూనివర్సిటీ కాలేజీ నుంచి తిరిగి రాలేదు. ఆమె తండ్రి విద్యానగర్లో ఉంటున్నాడు. 9వ తేదీ ఉదయం పోలీసులకు రిపోర్ట్ చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి 10వ తేదీ సాయంత్రానికి ఆమె శవాన్ని యూనివర్సిటీ తార్నాక మధ్య రోడ్లో నిర్మానుష్యంగా ఉన్న ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఆఫీస్కి దగ్గరలో పొదల మధ్య కనుక్కున్నారు. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం ఆమె మానభంగం చేయబడ్డ తర్వాత విష ప్రయోగం వల్ల చంపబడింది. మానభంగానికి పాల్పడ్డ వాళ్ళు 2 లేక 3 అయి ఉండొచ్చునని ఆయన అభిప్రాయపడ్డాడు. 9వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమెకు విష ప్రయోగం జరిగి ఉండొచ్చునని ఆయన వివరించాడా రిపోర్ట్లో? ఆమె ఫోటోలు వివిధ భంగిమల్లో ఉన్నాయి. కిరణ్ ఆ ఫైల్ కూడా మూసి శ్రీనివాస్ వైపు జరిపి, ఈ కేసులో కూడా ఏమి వివరాలు సేకరించలేదా, ఆధారాలు దొరకలేదా అని అడిగాడు. శ్రీనివాస్ తల అడ్డంగా తిప్పి, మొత్తం 4 కేసుల్లో కూడా ఆధారాలు అసలు ఏమీ దొరకలేదు, కనీసం అనుమానితులు కూడా లేరు అన్నాడు. కిరణ్ నవ్వి, ఆధారాలు దొరక్కపోవడంలో వింతేమీ లేదు కానీ
మీ పోలీసులకు అనుమానితులు దొరక్కపోవడం నాకు వింతగానే ఉంది. ఈపాటికి కేసు కోసం ఎవరినొకరిని బుక్ చేసి కేసు బనాయించేసి ఉండేవాళ్ళు కదా మరొకరు అయితే అన్నాడు. శ్రీనివాసు తను నవ్వేసి, యు ఆర్ రైట్, మా వాళ్ళు అంతటి గనులే, కానీ నేను పూర్తిగా సంతృప్తి పడే వరకు ఎవరిని ముగ్గులోకి లాగను. ఓ నిరపరాధిని అనుమానం మీద లాకప్లో పెట్టడం అన్యాయమని భావించే వాళ్ళలో నేను కూడా మొదటివాడిని అని అన్నాడు. కిరణ్ మూడో ఫైల్ తీశాడు. ఒక నడి వయస్సు స్త్రీ, వయసు 40 సంవత్సరాలు ఉండొచ్చు. మార్చి 9వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారని డాక్టర్ అభిప్రాయం. ఆమె శవాన్ని గుర్తుపట్టిన వాళ్ళెవ్వరూ అప్పటి వరకు ఆమె పేరు తెలియదు. ఆమె తల మీద పెద్ద గాయం ఉంది. బలమైన ఆయుధం దేంతోనో తల మీద మోది చంపారు. ఆమె శవం విజయవాడ రోడ్డున ఉన్న పొలాల మధ్య ఒక పౌల్ట్రీ ఫామ్ పక్కన పడింది. ఉదయమే కోళ్లకు మేత వేసే పౌల్ట్రీ ఫామ్ పనివాడు శవాన్ని చూసి వెంటనే పోలీసులకు తెలియజేశాడు. ఈ హత్య కూడా 9వ తేదీ రాత్రే జరిగింది. 10వ తేదీ ఉదయమే శవం కొనుక్కోబడింది. శవాన్ని ఐడెంటిఫికేషన్ నిమిత్తం మార్చురీ దగ్గర 2 రోజులుగా ఎగ్జిబిట్ చేసి ఉంచారు, కానీ ఎవరూ ఇప్పటిదాకా శవాన్ని గుర్తించనే లేదు. కిరణ్ 4వ ఫైల్ తెరిచాడు. హతుడి పేరు భాస్కరం, వయసు 30 సంవత్సరాలు, జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మార్చి 9వ తేదీ అర్ధరాత్రి అతని శవాన్ని నల్గొండ చౌరస్తా దగ్గర నడి రోడ్డు మీద పడి ఉండగా చూసిన వారు ఎవరో పోలీసులకు తెలియజేశారు. పక్కనే స్కూటర్ కూడా ఉంది. అది భాస్కరాందే. ఏ లారీయో మరే వాహనమో అతని మీదుగా పోయి ఉంటుందని మొదట అభిప్రాయపడ్డారు. కానీ రంగప్రవేశం చేసి ఇన్వెస్టిగేట్ చేసేసరికి భాస్కరం యాక్సిడెంట్లో పోలేదని, ఎవరో కత్తితో ఒంటి నిండా తూట్లు పొడిచేసి నడి రోడ్డు మీద పారేశారని బయటపడింది. మార్చి 9వ తేదీ రాత్రి 10-11 మధ్య హత్యలు జరిగుండొచ్చునని పోలీసులు ధృవీకరించాడు. కిరణ్ ఆ ఫైల్ కూడా శ్రీనివాస్కి తిరిగి ఇచ్చేశాడు. ఇంతకీ ఈ 4 హత్యలకు మోటివ్ ఏమిటో నీకు అర్థమైందా? పోనీ ఒకదాంతో మరొకటికి ముడిపడి ఉన్నాయేమో ఆ విషయం కన్ఫర్మ్ చేసుకున్నావా అని అడిగాడు. నాకు తెలిసినంత వరకు ఈ 4 విడివిడి కేసులే. ఈ హతులు ఎవ్వరికీ ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు. అందుకే కేసు అసలు కొంచెం కూడా ముందుకి కదలలేదు. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి, సీరియల్ నంబర్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం, ముందు రవిరాజ్ ఇంటికి వెళ్దాం పద అన్నాడు లేస్తూ. శ్రీనివాస్ లేచి అతన్ని అనుసరించాడు. కిరణ్ తన టొయోటా స్టార్ట్ చేశాడు. రవిరాజ్ ఇల్లు బజార్ ఘాట్ లాగా ఉంది. ఇల్లు పెద్దదే. అంత పెద్ద ఇంట్లోనూ అతని తల్లితో ఉంటున్నాడు. రవిరాజు తల్లి శోక దేవతలాగా లోకంలోని విషాదాన్ని అంతటినీ తనలోనే నింపుకొని ఉన్నట్టుగా కనిపించింది డిటెక్టివ్లకు. అమ్మా, మీ అబ్బాయిని గురించిన కొన్ని వివరాలు కావాలి, మీరు శ్రమ అనుకోకుండా సమాధానాలు చెప్పాలి అన్నాడు కిరణ్. రవిరాజు తల్లి, వచ్చే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని, చెట్టంత కొడుకుని పోగొట్టుకున్నాను, అయినా నా ప్రాణం పోలేదు, మొండిగా బ్రతికే ఉన్నాను, అడగండి, చెప్పడానికే బ్రతుకున్నాను కదా అన్నది. మీరు దుఃఖావేశాన్ని కొంచెం తగ్గించుకోండి. మీకు ఈ కడుపుకోత కలిగించిన హంతకుణ్ణి పట్టుకోవడానికే మా ప్రయత్నం. మీరు చెప్పే ప్రతి విషయం హంతకుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో మాకు ఉపయోగపడుతుంది. అలాగే బాబు, నాకు ఈ వయసులో గర్భశోకం కలిగించిన పాపాత్ముణ్ణి ప్రాణాలతో వదలొద్దు, పట్టి నాకు చూపించండి. వాణ్ణి నా చేతులతో నేనే చంపేసి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగిస్తాను. అలాగే మీ అబ్బాయి ఎన్ని రోజులుగా మీకు కనిపించకుండా పోయాడు? అంటే చనిపోవడానికి ఎన్ని రోజుల ముందుగా ఇల్లు విడిచి వెళ్ళాడు? బుధవారం నుంచి కనిపించడం లేదండి. కిరణ్ శ్రీనివాస్ వంక చూసి, అంటే మార్చి 7వ తేదీ అన్నమాట. అతని హత్య 8వ తేదీ జరిగిందని డాక్టర్ రిపోర్ట్లో ఉంది. 10వ తేదీన అర్ధరాత్రి శవం సాగర్లో కనిపించింది అన్నాడు. శ్రీనివాస్ గుర్తుపెట్టుకున్నాడు. మీ అబ్బాయికి విరోధులు ఎవరైనా ఉన్నారా? ఏమో బాబు, ఆ సంగతులే నాకేం తెలుస్తాయి చెప్పండి. పోనీ స్నేహితులు 2 కుర్రాళ్ళు తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు మునీరు, స్నేహానంద్. అసలు వాళ్లే నా బిడ్డను పాడు చేశారు. రత్నం లాంటి కుర్రాడికి తాగుడు అలవాటు చేశారు.
వాళ్ళ స్వార్థం కోసం నా బిడ్డను ఉపయోగించుకునేవారు. నేను రవికి ఎంత చెప్పినా తలకెక్కేదే కాదు. విసిగిపోయి నేను ఇంక ఊరుకున్నాను. ఒక్కొక్కప్పుడు ఇంట్లోనే వాళ్ళని తెచ్చి తాగుతూ ఉండేవాడు. అయినా సహించేదాన్ని. మరోలా అనుకోవద్దు, ఆడ స్నేహితురాళ్ళు ఎవరైనా ఇంటికొస్తూ ఉండేవారా? రవికి ఆడ సావాసాలు ఉన్నాయన్న సంగతి నా చెవిదాకా వచ్చింది. అనిత అనే అమ్మాయితో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడని, ఆ పిల్ల కోసమనే షాప్ కూడా మూసేసి చెప్పా పెట్టకుండా ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడని తెలిసింది. నేను అడిగితే సరుకులు ఆర్డర్ ఇవ్వడానికి హోల్సేల్ షాపులకు వెళ్తూ ఉండేవాడని చెప్పి మభ్యపెట్టాడు. ఎన్ని సంగతులు తెలిసాక కూడా అబ్బాయికి పెళ్లి చేయాలని మీరెప్పుడు ప్రయత్నించలేదా? ఆ ప్రసక్తి తెస్తేనే కస్సుమని నా మీద పడిపోయేవాడు. అవసరమైనప్పుడు తనే చెప్తానని, అంతదాకా పెళ్లి ప్రసక్తి తేవద్దని కొసురుకునేవాడు. చెప్పి చెప్పి విసిగిపోయి ఊరుకున్నాను. ఆ అమ్మాయి తరచూ ఇంటికొస్తూ ఉండేదా? 2 సార్లు కాబోలు బాబు వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మీతో ఎప్పుడైనా చెప్పాడా? లేదు బాబు, నేనే అర్థం చేసుకున్నాను. కనీసం ఎవరినో ఒకరిని చేసుకుని ఒక ఇంటివాడైతే చాలు అని అనుకుంటూ ఉండేదాన్ని కదా. అందుకని అబ్బాయి ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి జరిపించడం మంచిది అని అనుకునేదాన్ని. ఆ అమ్మాయి గురించిన వివరాలు చెప్పగలరా? వాళ్ళ నాన్న క్యాబెట్స్లో జోళ్ల షాపు ఉందట. వాళ్ళు ఉండేది విజయనగర్ కాలనీ. వివరాలు నాకెంతకంటే తెలియదు. మీ అబ్బాయికి డైరీ రాసే అలవాటు ఏమన్నా ఉందా? అబ్బే, అలాంటిది ఏదీ లేదు బాబు. వాడికి రాయడం అంటే మహా చిరాకు. పుస్తకాలు చదవడం అన్నా కూడా అంతే. ఎప్పుడు టేప్ రికార్డర్ పెట్టుకొని వింటూనో టీవీ చూస్తూనే గడిపేవాడు. ఇంట్లో అదైనా 1-2 గంటలే. తక్కిన సమయాల్లో ఇంటి పట్టును ఉండడు. ఓసారి మీ అబ్బాయి గదిని చూపిస్తారా? ఏవైనా కొత్త సంగతులు తెలుస్తాయేమోనని నా ఆశ. అలాగే బాబు, రండి. అదుగో ఆ గదే మా అబ్బాయి రవిది అంటూ అత్యాధునికంగా ఉన్న ఒక గదిని చూపించింది రవిరాజు తల్లి. కిరణ్, శ్రీనివాస్ ఆ గదిలోకి ప్రవేశించారు. గదిలో డన్లప్ బెడ్, టేబుల్, 2 డెకలాం చైర్స్, టీపాయ్ ఉన్నాయి. టేబుల్ మీద స్టీరియో, టేప్ రికార్డర్, 2-in-1 రికార్డ్ ప్లేయర్, ఇంగ్లీష్ డిస్కులు, 100 కొద్దీ ఇంపోర్టెడ్ క్యాసెట్లు, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేయబడ్డ కలర్ టీవీ ఓ పక్కగా. రూమ్లోకి కాలు పెట్టగానే కనిపించే సరంజామా ఇదే. ఆ గదిలోని దాదాపు ప్రతి వస్తువు ఇంపోర్టెడ్ది లాగానే ఉంది. శ్రీనివాసు భావగర్భితంగా చూశాడు కిరణ్ వంక. కిరణ్ తలూపి గదిలోని వస్తువులు పరిశీలనగా చూస్తున్నాడు. ముసలామి చెప్పినట్టే ఎక్కడా మ్యాగజైన్స్ కానీ పుస్తకాలు కానీ చదువుతున్న జాడ లేదు రవి. బెడ్ మీద దుప్పటి చిందరవందరగా పరచబడి ఉంది. కిరణ్ బెడ్ దగ్గర 2 క్షణాలు నిల్చుని చూశాడు. బెడ్ పైకెత్తాడు. అతను ఊహించినట్టే దాని కింద 4-5 ఫోటోలున్నాయి. అన్నీ క్యాబినెట్ సైజు ఫోటోలే. కిరణ్ వాటిని పైకి తీశాడు. 4 ఫోటోల్లో ఒకే అమ్మాయి రకరకాల భంగిమల్లో ఉంది. ఒక ఫోటోలో అమ్మాయి మాత్రం నేరుగా ఉంది. కిరణ్ శ్రీనివాస్కి ఆ ఫోటో చూపించి, కాష్ బ్యాగ్స్లో దొరికాయని చెప్పిన ఫోటోల్లో అమ్మాయిలు, ఈ అమ్మాయిలు ఒకటే నజూడు అన్నాడు. శ్రీనివాస్ తల అడ్డంగా తిప్పి వాళ్ళు వేరు అన్నాడు. కిరణ్ ఫోటోలు వెనక్కి తిప్పాడు. 4 రకాల భంగిమల్లో ఉన్న అమ్మాయి ఫోటో వెనక టు రాజ్ విత్ అనిత అని రాసుంది ముత్యాల్లాంటి అక్షరాలతో. ఇద్దరికి సమస్య విడిపోయింది. 4 ఫోటోల్లో ఉన్న అమ్మాయి అనిత, 5వ ఫోటోలో అమ్మాయి ఎవరు? ఆ గదిలో ఇక ప్రత్యేకంగా వెతికే అవసరం ఏమీ లేదని అర్థమైపోగానే ఇద్దరు గది బయటకు వచ్చేసరికి ముసలామ పని పిల్లతో 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. కిరణ్ 5వ ఫోటో ఆమెకు చూపించి, ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా అన్నాను. ముసలామ కొద్ది క్షణాలు పరిశీలనగా చూసి తల అడ్డంగా తిప్పింది. ఎప్పుడు చూడలేదు బాబు అన్నది. ఆమెకు ఆ ఫోటోలు తీసుకుని వెళ్తున్నామని చెప్పి శ్రీనివాస్తో బయటికి నడిచాడు కిరణ్. టయాటో స్టార్ట్ చేస్తుండగా శ్రీనివాస్ అన్నాడు, రవిరాజ్కి స్మగ్లర్స్తో సంబంధం ఉండే ఉండొచ్చు అని అనుకుంటున్నాను అన్నాడు. కిరణ్ ఏం మాట్లాడలేదు. సరాసరి విజయనగర్ కాలనీకి పోనిచ్చాడు. కొద్దిసేపు ఎంక్వైరీ తర్వాత అనిత ఇల్లు దొరికింది. అనిత ఇంట్లో దొరకలేదు. ఆమె తల్లి, చెల్లెలు మాత్రమే ఉన్నారు ఇంట్లో. ఆమె తల్లి పోలీసుల్ని చూసి కొంచెం భయపడినట్టే కనిపించింది. అమ్మాయి కాలేజీ నుంచి ఇంకా తిరిగి రాలేదు బాబు అన్నదామె. అనిత ఏం చదువుతోందండి? యూనివర్సిటీ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోందండి.
కిరణ్, శ్రీనివాస్ త్రుళ్ళిపడ్డారు. రెండో కేసులో హతురాలు కోమలి కూడా యూనివర్సిటీ కాలేజీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ హత్య చేయబడింది. ఏ సబ్జెక్ట్? సోషియాలజీ. కోమలి సబ్జెక్టు సైకాలజీ. అయినా ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీ అమ్మాయికి ఎవరితోనైనా పెళ్లి ఏర్పాట్లు చేశారా? అబ్బే, అదేం లేదండి. అమ్మాయికి అసలు ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి, అంతదాకా నేను పెళ్లి చేసుకోను అని అమ్మాయి తెగేసి చెప్పేసిందండి. అందుకని ఆ ప్రపోజల్ తేలేదు. కిరణ్, శ్రీనివాసు గుంబనంగా నవ్వుకున్నారు. ఆమెకు రవిరాజు గురించి తెలియకుండా ఉండదు. కానీ తమతో నిజాన్ని ఎందుకు చెప్తుంది? రవిరాజు మరణ వార్త తెలిసిన తర్వాత ఈ క్షణంలో అతని గురించి తెలిసినా చాలామంది చెప్పడానికి ఇష్టపడరు. ఆమెను ఏం అడిగినా సరైన సమాధానం రాదని తెలుసుకున్నారు ఇద్దరు. ఇక్కడ చేసేదేమీ లేదని బయటకు వచ్చేశారు. ఇల్లు పెద్దదే, చుట్టూ ప్రహరీ గోడ, కోటలా ఉంది. అనిత తండ్రి బాగా సంపాదించినట్టే ఉన్నాడు. టొయోటో ఆర్ట్స్ కాలేజీ ముందాపి కిరణ్ దిగాడు. నువ్వు కారులోనే ఉండు, నేను అనితను తీసుకుని వస్తాను అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ కాలేజీ వైపు నడిచాడు. ఓ 10 నిమిషాల తర్వాత అనితను గురించిన సమాచారం తెలిసింది. ఆ క్రితం రోజు యూనివర్సిటీ కాలేజీలన్నీ కోమలి మరణానికి సంతాపంగా మూసేశారు. ఆ రోజే తెరిచారు. లైబ్రరీలో ఒక మూలగా కూర్చుని ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్న అనితను తేలిగ్గానే గుర్తుపట్టాడు కిరణ్. మీతో మాట్లాడాలి, కాసేపు బయటికి రండి అంటున్న కిరణ్ వైపు అయోమయంగా చూసింది అనిత. మీరెవరో నాకు తెలీదు అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో రవిరాజు గురించి మీతో మాట్లాడాలి అన్నాడు కిరణ్. నాగస్వరం విన్న నాగుబామల అతని వెంట గ్రౌండ్లోకి వచ్చేసింది అనిత. శ్రీనివాసం చూస్తే ఆమె భయంతో అసలు సంగతి దాటవేస్తుందని అనుమానించి పచ్చిక మీద కూలబడుతూ అలా కూర్చోండి అన్నాడు కిరణ్. అక్కడ కూర్చుంది. కిరణ్ ఆమె వంకే పరీక్షగా చూస్తున్నాడు. పంజాబీ డ్రెస్ వేసుకుంది. తల వదులుగా దువ్వి ముంగురులు పాల భాగం మీద కలబోకగా వదిలి చివర్న రిబ్బన్తో అందంగా ముడేసుకుంది. చెవులకి జూకాలున్నాయి. ముఖాన బొట్టు లేదు. ఫ్యాషన్ కోసమని పెట్టనట్టుగా ఉంది. కళ్లకు కాటిక పెట్టింది. గులాబీ రంగు బొగ్గలు, చిన్న నోరు, సన్నటి పెదాలు. ఆమె ఎంతో బాగుంది. రవి గురించి మాట్లాడాలన్నారు ఏదో అంది మెల్లగా. చాలా లో గొంతుకుతో నీరసంగా మాట్లాడినా ఆమె గొంతులో ఏదో మెలోడీ ఉన్నట్టు అనిపించింది కిరణ్కి. రవి హత్య చేయబడ్డ సంగతి తెలుసనుకుంటాను. ఆమె తలూపింది. వెక్కిళ్ళు నాపుకుంటుందని గ్రహించాడు కిరణ్. అతని చావుకి కారకులు ఎవరు మీకు తెలుసా? ఆమె దిగ్గున్న తలెత్తి చూసి మీరు పోలీసులా అన్నది. ఆమె కంఠంలో ధ్వనించిన భయం చూసి, వణుకు చూసి సన్నగా నవ్వుకున్నాడు కిరణ్. కాదు, రవిరాజుకి దగ్గర బంధువును. ఆమె కాస్త స్థిమితపడ్డట్టుగా ఉంది, కానీ పూర్తిగా నమ్మకం కలిగినట్టు లేదు. రవి మరణానికి బాధ్యులెవరో నాకు తెలీదు. మిస్ అనిత, మీరు రవిని మనసారా ప్రేమించారు. అతను కూడా మీరంటే ప్రాణం పెట్టేవాడు. మీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అందరే అనుకున్నారు. బహుశా మీరిద్దరూ కూడా నిర్ణయించుకునే ఉంటారు కదా. కానీ అనుకోకుండా ఈ లోపల అతన్ని ఎవరో చంపి హుసేన్ సాగర్లో శవాన్ని తోసేశారు. ఆమె ముఖం చేతుల్లో దాచుకొని సన్నగా రోధించసాగింది. దగ్గరలో ఎవరూ లేరు. స్టూడెంట్స్ చెదురుమదురుగా నడుస్తున్నారు. సాయంకాలం అవడంతో వాతావరణం చల్లగా ఉంది. కిరణ్ ఆమెని ఆడవనిచ్చాడు. 5 నిమిషాల తర్వాత ఆమె తనని తాను కంట్రోల్ చేసుకుని కళ్ళు తుడుచుకుని కిరణ్ వంక చూసి, క్షమించండి, రవిని నేను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను. అతను లేకపోవడం అనే నిజాన్ని నా మనసు నమ్మలేకపోతోంది. నన్ను నేను సమాధాన పరుచుకోలేకుండా ఉన్నాను అన్నది. కిరణ్ ఆమె వంక జాలిగా చూశాడు. మీరు చెప్పే ప్రతి విషయం చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. రవి నాకెంతో కావలసిన వాడు. అతన్ని చంపిన వాళ్ళని పట్టుకోవడంలో చట్టానికి సహాయం చేయాలి అని నా అభిప్రాయం. అంతా పోలీసుల మీద వదిలేసే కన్నా మనం కూడా మన చేతనైనంత ప్రయత్నం చేయడం మంచిది అని నా అభిప్రాయం. రవిని చంపిన వాడిని శిక్షించగలిగితే రవి ఆత్మకి శాంతి కలుగుతుంది. అతనికి పుణ్యలోకాలు దక్కుతాయి. ఎంతకన్నా అతనికి దగ్గర వాళ్ళమైన మనం కోరుకునేది వేరే ఏముంటుందండి? కిరణ్ మాటలు ఆమె మీద బాగానే పనిచేశాయి. రవి నేను కలిసి తిరగడం కోమలకి ఇష్టం ఉండేదే కాదు.
నా అనుమానం కోమలే రవిని చంపించి ఉంటుంది. ఆర్దోక్తిగా ఆగిపోయింది అనిత. కిరణ్ నిటారుగా అయ్యాడు. ఈ మధ్య హత్య చేయబడ్డ కోమలేనా మీరు చెప్పేది అన్నాడు తనలోని దిగ్భ్రాంతిని బయటపెట్టకుండా. అవునండి, ఆమె రవిని వశం చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ రవి ఆమెను లెక్క చేయలేదు. ఆ కోపంతో ఆమె అతన్ని హత్య చేయడమో లేకపోతే చేయించడమో జరిగిందని నా అనుమానం. మరి కోమలిని ఎవరు హత్య చేసి ఉంటారు? ఏమోనండి, ఆ విషయం నాకు తెలియదు. కిరణ్ కోట్ జేబులోంచి రవి ఇంట్లో నుంచి తెచ్చిన ఫోటోని చూపించి, ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో చెప్పగలరా అన్నాడు. అనిత వెంటనే, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి అన్నది. కిరణ్ ఇంకా జేబులోంచి శ్రీనివాస్, రవిరాజు షాపులోని క్యాష్ బాక్స్లోంచి సేకరించిన మరొక 2 ఫోటోలు చూపించి, వీళ్ళు అన్నాడు. అనిత ఆ ఫోటోల్ని చూస్తూనే ఒక్క క్షణం ఉలిక్కిపడి, తెలీదండి, వీళ్ళనెవరిని ఇదివరలో నేను చూసి ఉండలేదు అన్నది. ఆమె నిజం చెప్పడం లేదు అని అనిపించింది కిరణ్కి. కానీ ఆమెను బలవంతం చేసి లాభం లేదు. మెల్లగా విషయాలు రాబట్టాలి. రవికి మగవాళ్లలో శత్రువులు ఎవరైనా ఉన్నారా? అనిత ఒక్క క్షణం ఏదో ఆలోచించి, మునీర్, స్నేహానంద్ అనబడే 2 గోండాలు. వాళ్ళు రవికి ఏదైనా హాని చేస్తారేమోనని భయపడుతూ ఉండేదాన్ని. వాళ్ళిద్దరూ నా వైపు చూసే చూపులు నేను భరించలేకపోయేదాన్ని. నన్ను వశం చేసుకోవాలని 1-2 సార్లు ప్రయత్నించారు కూడా అన్నది. అయితే వాళ్ళ సాయంతో కోమలి రవిపై కసి తీర్చుకుని ఉండొచ్చు కదా, ఏమంటారు? అంతే అయి ఉంటుంది. ఆల్ రైట్, మీరు రవిని పెళ్లి చేసుకుంటానని మీ ఇంట్లో చెప్పారా? చెప్పలేదు, కానీ అమ్మకు తెలుసు. రవిని ప్రేమించడం విషయంలో అమ్మ ప్రోత్సాహమే ఎక్కువ. నాకు ఇదివరలో రవి పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. అమ్మ ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఎప్పుడు అతని జనరల్ స్టోర్స్ నుంచే తెప్పించేది. ఆమెతో నేను తరచూ అతడి షాప్కి వెళ్తూ ఉండేదాన్ని. అలా మొదలైంది మా పరిచయం. అది ప్రేమకు దారితీసింది. అమ్మ ప్రోత్సాహం అందుకు దోహదపడింది. భాస్కర్ అనబడే జూనియర్ లెక్చరర్ మీకు తెలుసా? అనిత వెంటనే తెలీదు అంది. కిరణ్ ఆమె వంక పరిశీలనగా చూసి, అతన్ని కూడా ఎవరో దుండగులు చంపేశారు అన్నాడు. ఏమో అండి, ఆ సంగతులేవి నాకు తెలియదు. కిరణ్కి నమ్మకం కలగలేదు. ఆమె కావాలని సమాధానాలు ఇవ్వడం లేదని అతనికి అనుమానంగానే ఉంది. ఆమెనిక ప్రశ్నించి లాభం లేదని గ్రహించాడు. లేచి నుంచున్నాడు. అనిత కూడా లేచి నుంచుంది. మీరు పోలీసులు గదు అన్నది రెప్పవాల్చకుండా చూస్తూ. కిరణ్ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి, త్వరలో మళ్ళీ కలుద్దాం అన్నాడు టొయాటో వైపు వడివడిగా అడుగులేస్తూ. ఏమైనా తెలిసిందా అని అడిగాడు శ్రీనివాస్. కిరణ్ను టొయోటాను ముందు కురికించి, అనిత కావాలని నిజం చెప్పడం లేదు. ఆమెకు రవిని హత్య చేసిన వాళ్ళెవరో తెలిసే ఉండొచ్చు అన్నాడు. పోలీసు మర్యాద చవి చూపిద్దామా? కిరణ్ శ్రీనివాస్ వంక చురుగ్గా చూసి, అదే వద్దనేది. ఆడవాళ్లతో వ్యవహరించాల్సిన పద్ధతి అది కాదు. నెమ్మది మీద విషయాలు రాబట్టాలి అన్నాడు. శ్రీనివాస్ అసంతృప్తిగా చూశాడు. కోమలి ఒకప్పుడు రవిరాజును వశపరుచుకోవాలని చూసినట్టు, రవి తిరస్కరించినట్టు తెలిసింది. అంటే కోమలి హత్యకు రవి హత్యకు సంబంధం ఉండే ఉండొచ్చు. శ్రీనివాసు ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ, అదే నిజమైతే 2 కేసులు ఒకసారే డిస్పోజ్ అయిపోతాయి కదా అన్నాడు. శ్రీనివాస్ ఆత్రానికి నవ్వొచ్చింది కిరణ్కి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు శ్రీనివాస్. కోమలి ఇంటి అడ్రస్ ఉంది కదూ? అయితే ఆమె ఇంటికి డైరెక్షన్ చెప్పు. అలాగే. 20 నిమిషాల తర్వాత టయోటా కోమల ఇంటి ముందు ఆగింది. కోమలి వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. చిన్న పోర్షన్ లాగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడ. కోమలి ఇంట్లో ఎవరు ఉన్న జాడలే లేవు. అసలు ఆమె ఎవరితో ఉంటోందో ఏమిటో ఆ విషయాలేమీ తెలియదు. శ్రీనివాస్ ఆ వివరాలేవి సేకరించి ఉంచుకోలేదు. కిరణ్ కారాపి దిగాడు. ఆ చిన్న పోర్షన్ మెట్లకి తలుపు తట్టాడు. చాలాసేపటి వరకు ఎవరు రాలేదు. ఒక నడువయసు ఆమె తలుపు వారగా తెలిసి కిరణ్ని చూసి, ఏం కావాలండి అంది. కోమలి విషయం మాట్లాడాలి. తలుపు తెరుస్తారా అన్నాడు కిరణ్. ఆమె తలుపు బార్లా తెరిచి, రండి అన్నది. ఈ లోపల శ్రీనివాస్ కారు దిగి మెట్లెక్కొచ్చాడు. మిస్ కోమలి మీకేమవుతారు? అమ్మాయేనండి. కోమలి నా మారుటి కూతురు. ఓహో, కోమలి తోడబుట్టిన వాళ్ళెవరూ లేరా? లేరండి. నా కొడుక్కి 12 ఏళ్లున్నాయి.
కోమలి తండ్రి ఏం చేస్తారు? దూది మిల్లుల్లో పనిచేస్తారండి. ఓ అలాగా. కోమల్ని ఎవరో చంపి యూనివర్సిటీ రోడ్డుని పడేశారు కదా, మీరెవరిని అనుమానిస్తున్నారు? ఏమోనండి, ఆ పాపం పుణ్యం నాకు తెలీదు. అది కాదండి, మీకెవరి మీదైనా అనుమానం? నాకెవ్వరి మీద లేదండి. అసలు ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయకుండా పెద్ద చదువులు దేనికి చెప్పండి? నేనెంత చెప్పినా ఈయన వినకుండా ఎంఏలో చేర్పించారు. నేను ఎక్కువగా బలవంతం చేయలేదు. సవతి తల్లిని ఏమంటే ఎలా వస్తుందోనని మాట్లాడకుండా ఊరుకున్నాను. మీ వారు చేసేది ఏం ఉద్యోగం? పెద్ద ఉద్యోగం ఏది కాదండి, టెక్నికల్ జాబ్, స్పిన్ కౌంటర్. దారం తకలీలకు సరైన పద్ధతిలో చుట్టుకుంటోందో లేదో చూసి రాంగ్ థ్రెడ్ పోతుంటే సరిచేయడం అంతే. జీతం ఓ 1000 రూపాయల పైనే ఉంటుంది. అవునా? అబ్బే 900 అండి. కిరణ్ ఆ గదిలోని ఫర్నిచర్ విలువని అంచనా వేస్తున్నాడు. బీరువా, సోఫా, ఖరీదైన కుర్చీలు, సన్ మైకా టేబుల్, ఇవన్నీ సామాన్యుడికి అందుబాటులో లేనివి. పైగా తనకొచ్చే 900తో ఈ మహానగరంలో తిండికే చాలని పరిస్థితుల్లో అధునాతనమైన ఫర్నిచర్ ఎలా కొనగలడు కోమలి తండ్రి? పైగా కూతుర్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా చదివిస్తున్నాడో? ఎక్కడో అనుమానం కలుక్కుమంది కిరణ్కి. కోమలి రవిరాజ్ అనే కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుందని, అతడితో తరచూ తిరుగుతూ ఉండేదని మాకు నమ్మకంగా తెలిసింది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నదట. ఈ లోపల ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? కిరణ్ కావాలనే గాల్లోకి బాణం వదిలాడు. కోమలి రవిని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనండి. ఆ కుర్రాడిని 2-3 సార్లు ఇంటికి కూడా తీసుకొచ్చింది. కుర్రాడు బుద్ధిమంతుడిలాగానే కనిపించాడు. పైగా ఉన్న కుటుంబంలోని వాడు. కోమలి అదృష్టవంతురాలు అని అనుకున్నాను. కానీ ఈ లోపల దాని దురదృష్టం కాటు వేస్తుందని అనుకోలేదు. ఆమె గొంతులో దుఃఖం తొంగి చూసింది, కానీ ఆమె ముఖం ప్రసన్నంగానే ఉంది. లోకం కోసం ఆమె చేస్తున్న నటన చూసి నవ్వొచ్చింది వాళ్ళకి. రవిని చేసుకోవడానికి కోమలి నాన్నగారు అంగీకరించారా? అసలు ఇంకా అంతవరకు, అంటే ఆయన వరకు విషయాన్ని తీసుకే వెళ్ళలేదు. ఆయన విశాలమైన భావాలు కలవారే. కూతుర్ని పెద్ద చదువులు చదివించడానికి కూడా అదే కారణం. కోమలి తండ్రి ఎదుటపడి ఫలానా కుర్రాన్ని చేసుకుంటానని అడిగితే ఆయన సంతోషంగా ఒప్పుకుంటారు. అది కోమలికి కూడా తెలుసు. ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంది. కానీ ఇంతలోనే ఆమెకు విరోధులు ఎవరున్నారంటే ఏం చెప్పగలం? రవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. అతన్ని ఎరేసుకుపోవడానికి చాలామంది కాచుకొని ఉన్నారని అమ్మాయి చాలాసార్లు చెప్పింది. వాళ్ళలో ఎవరైనా కోమల్ని పొట్టను పెట్టుకొని ఉండొచ్చు. అలా అనుకుందామంటే రవిరాజును కూడా ఎందుకు చంపుతారు? అతన్ని చంపాకనే కోమల్ని కూడా చంపేశారు కదా హంతకులు. కాబట్టి కోమలి మీద ద్వేషంతో ఈ పని చేసి ఉండరు. దీన్ని బట్టి రవిని చంపిన వాళ్ళు వేరు, కోమలిని చంపిన వాళ్ళు వేరు అని అనుకోవాలి. అప్పుడు మీరు చెప్పినట్టు కోమలి మీద అసూయతో హత్య చేయలేదని, మరో కారణం ఏదో ఉండాలని అనుకోవాల్సి ఉంది. కోమలి సవత్తల్లి ఏమీ మాట్లాడకుండా కిరణ్ వైపే కళ్ళప్పగించి చూస్తోంది. ఏం చెప్తే ఏమొస్తుందోనని సంకోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. కోమలికి వ్యక్తిగతమైన శత్రువులు కారు ఆమెను హత్య చేసింది. ఎందుకంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో హత్య చేయబడిందో మీకు తెలుసు. కావాలనే ఆమెను ఎత్తుకుపోయారు దొండగలు. బహుశా వాళ్లకు ఆమెను రవితో విచ్చలవిడిగా తిరుగుతోందన్న సంగతి బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, కోమలికి అలాంటి శత్రువులు ఎవరున్నారో? కోమలి సవత్తల్లి తల అడ్డంగా తిప్పింది. నా దృష్టిలో ఎవరూ కనిపించలేదండి అన్నది. ఆమె ఎందుకో నిజం చెప్పడం లేదని, ఏదో దాస్తోందని ఇద్దరికీ అర్థమైంది. కోమలికి రవి ఒక్కడే కాదు, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ వేరే ఉండొచ్చు. కానీ కోమలి సవత్తల్లి నిజం ఒప్పుకోదు. ఆమె దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేశారు కిరణ్, శ్రీనివాసులు. నాకిప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి క్లూ దొరకలేదు. అంతా అగమ్య గోచరంగా ఉంది అన్నాడు శ్రీనివాస్. స్టేషన్లో కిరణ్, శ్రీనివాస్ కూర్చున్నారు. అంతవరకు చేసిన ఇన్వెస్టిగేషన్ వివరాలు క్రోడీకరించి ఫైండింగ్స్ నోట్ చేసుకున్నాడు కిరణ్. చేస్తున్న పని ఆపి తలెత్తి చూసి 2 కేసులకి లింక్ ఉంది. రవిరాజ్ హంతకుడికి, కోమలి హంతకుడికి సామ్యం ఉంది. ఇద్దరు ఒకడే కూడా కావచ్చు, లేదా ఇద్దరు
ముగ్గురు గ్రూపు ఉండొచ్చు. కోమలి క్యారెక్టర్ విషయం నాకు అనుమానంగానే ఉంది అన్నాడు శ్రీనివాస్. చనిపోయిన మనిషి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సి రావడం ఇబ్బందిగానే ఉన్నా ఆమె ప్రవర్తన వక్రంగా ఉండడం వల్లనే ప్రాణాలు పోగొట్టుకుంది. నువ్వు ఈ లోపల చేయవలసింది ఏమిటి అంటే, మునీర్, స్నేహానంద్ వీళ్ళిద్దరు ఎలిబీలు ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బాగా స్టడీ చేయమని మీ సార్జెంట్తో చెప్పు. చాలా అవసరం. ఇప్పుడే సార్జెంట్ని పంపిస్తానే. నేను సాయంత్రం వస్తాను. లెక్చరర్ భాస్కరం ఇంటికి వెళ్ళాలి. ఆ నడువైసు ఆమె శవాన్ని ఇంకా ఎవరూ గుర్తించలేదు కదా? లేదు. రాగానే అదే సంగతి అడిగాను మా వాళ్ళని. మునీర్, స్నేహానంద్ ఈ నెల 5వ తేదీ నుంచి నగరంలో లేరుట. బొంబాయి వెళ్ళారని చెప్పారట. ఇద్దరి ఇళ్లలోనూ. మా వాళ్ళు అంతటా ఎంక్వైరీ చేస్తున్నారు. రేపటికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నాడు శ్రీనివాస్ కిరణ్తో. పద, భాస్కరం ఇంటికి వెళ్దామన్నాడు కిరణ్. టొయోటా మలకపేట కాలనీ వైపు పరుగుదీసింది. 20 నిమిషాల తర్వాత భాస్కరం ఇంటి ముందు ఆగారు. కారులోంచి దిగారు. ఆటో నిల్చునుంది. ఎవరో ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉంది. ఈమె భాస్కరం గారి భార్య. శ్రీనివాస్ పరిచయం చేశాడు. 25 యువతి నమస్కారం చేసింది. భర్త చావుకి కుంగిపోయిన లక్షణాలు ఆమెలో కనిపించకపోవడం కొంత ఆశ్చర్యంగానే అనిపించింది కిరణ్కి. ఆమె ముస్తాబై ఉంది. ఇద్దరు పిల్లల్ని కూడా ముస్తాబు చేసింది. ఒక 20 ఏళ్ల కుర్రాడు సూట్ కేసులు సర్దుతున్నాడు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అన్నాడు శ్రీనివాస్. అవునండి, మా అమ్మగారింటికి వెళ్తున్నాను. ఇక్కడే ఉంటే నేను బెంగబెట్టుకుపోతాననే భయంతో మా తమ్ముడిని పంపించారు. నిన్నటి వరకు మా అమ్మ నాన్నగారు ఉండి వెళ్ళారు. ఈరోజు నేను వెళ్తున్నాను. చూడండి, భాస్కరం గారిని ఎవరో హత్య చేశారు. ఆయన్ను తీవ్రంగా గాయపరిచి చంపేశారు. వ్యక్తిగతంగా ఆయన మీద బాగా కసి ఉన్న వాళ్లే చేసి ఉండాలని మేం భావిస్తున్నాం. పర్సనల్గా ఆయన అంటే కక్ష ఉన్న వాళ్ళు ఎవరో మీరు వివరాలు చెప్తే మీ వారిని చంపిన వాళ్ళని మేము పట్టుకుంటాం. ఆమె వెంటనే, ఆయనకి శత్రువులకు కొదవే లేదు. ప్రతి ఒక్కరితోనూ తీరి కూర్చుని గొడవ పెట్టుకుంటారు. చిన్న కారణానికే వాళ్లతో తగోలు వేసుకునేవారు. నేనెంత వారించినా ఆయన ధోరణి మార్చుకోనే లేదు. అది సరేననుకోండి, చిన్న గొడవలు ఇంత దారుణానికి దారితీసే సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఆయనతో తీవ్రంగా ఘర్షణ పడ్డవాళ్ళు కానీ, లేక ఆయన ఎవరితోనైనా బాగా గొడవ పెట్టుకున్న సంఘటనలు కానీ ఉంటే చెప్పండి. ఈయన గురించి చెడుగా చెప్పుకోవడం భార్యగా నాకు బాధాకరంగానే ఉన్నా చెప్పక తప్పదు. ఆయనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువండి. కంటికి నదురుగా ఎవరైనా కనిపిస్తే ఆ పిల్ల వెంటబడి వేటాడుతుండడమే పని. అలా చేసిన సందర్భాల్లో బాగా విసిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఎన్ని. ఆ తర్వాత ఆమె చెప్పలేకపోయింది. ఎంత కాదనుకున్నా తాళిగట్టిన భర్త. కిరణ్కి ఆమె చెప్పిన మాటలు వినగానే కేసుకి లింక్ అందినట్టుగా అనిపించింది. అనిత ఫోటో, తక్కిన 3 అమ్మాయిల ఫోటోలు పైకి తీశాడు. వీళ్లలో ఎవరైనా భాస్కరం గారితో తిరుగుతూ ఉండేవారేమో చూసి చెప్పండి అన్నాడు ఫోటోలు ఆమెకు చూపించి. ఆమె ఒక ఫోటో గుర్తించి, ఈ పిల్లతో తిరిగేవారు. ఈ పిల్ల అన్న మిలిటరీలో పనిచేస్తున్నట్ట. ఓసారి ఇంటి మీదకి వచ్చి ఆ పిల్ల అన్న పెద్ద గొడవ చేసిపోయాడు. అన్నం పుణ్యం ఎరగని నా చెల్లెల్ని మభ్యపెట్టి పాడు చేయాలని చూస్తున్నాడు. నీ అంత చూస్తాను అని బుసలు కొట్టి మరీ వెళ్ళిపోయాడు అన్నది. ఆ ఫోటో క్యాష్ బాక్స్లో దొరికిన 2 ఒకటి. ఈమె పేరు కానీ ఈమె అన్న అడ్రస్ కానీ మీకు తెలుసా? తెలీదండి. ఇలాగే ఇంకా ఎవరితో అయినా ఆయన తిరగడం, వాళ్ళు కక్ష పూనడం, ఏదో చేస్తానని బెదిరించడం ఇలాంటివి ఏమన్నా జరిగాయా? గుర్తున్నంత వరకు ఇవేలండి. కానీ ఈయన క్యారెక్టర్ బాగా లూజ్. తన దగ్గర ట్యూషన్కి వచ్చే అమ్మాయిల్ని కూడా స్పేర్ చేసేవారే కాదు. చివరికి పని మనిషిని కూడా ఆయన దృష్టి నుంచి దాటిపోలేదంటే ఆయన ఎంత దిగజారారో మీకే అర్థమవుతుంది. నా నోటితో నేను చెప్పలేను. ఆమె మానసికంగా ఎంత చిత్రహింస అనుభవించిందో డిటెక్టివ్లు ఇద్దరికీ అర్థమైంది. అందుకేనేమో భర్త మరణం ఆమెను పెద్దగా కదలించలేకపోయింది. భాస్కరం మరీ విచ్చలవిడిగా తిరిగే రకం. అలాంటి మొగుడు ఉన్నా పోయినా ఒకటేనన్న ధోరణి ఉంది ఆమెకి. మేము వెళ్తామమ్మా. మీ ప్రయాణానికి అంతరాయం కలిగించినందుకు ఏమనుకోకండి, వెళ్ళండి.
గోదావరికి వెళ్తున్నామండి, మీతో ఇంకాసేపు గడిపే వాళ్ళమే. అప్పటికి 6:30 అయింది. మరో అరగంటలో ట్రైను అందామె. నా కారులో దిగబెట్టమంటారా అన్నాడు కిరణ్. ఆటోలో వెళ్తామండి. థ్యాంక్స్. కిరణ్ శ్రీనివాస్ బయటకు వచ్చేసాక ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అన్నాడు. అదెలా? కనీసం ఈమె గురించి ఎక్కడుంటుందో లొకాలిటీ కూడా తెలియదే మనకి. బహుశా ఏ కాలేజీ పిల్లో అయ్యే ఉంటుంది. ముఖ్యంగా భాస్కరం పనిచేసే కాలేజీ పిల్లే అయి ఉండొచ్చు. భాస్కరం కాలేజీకి వెళ్తే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడవచ్చు అన్నాడు కిరణ్. కిరణ్ స్టార్ట్ చేశాడు కారు. భాస్కరం భార్య పిలిచింది. శ్రీనివాస్ కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇది మా వారు రాసుకునే డైరీ, మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అన్నదామె. శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పి డైరీతో వచ్చి టొయోటో ఎక్కాడు. స్టేషన్కి పోనిస్తున్నానే అన్నాడు కిరణ్ టొయోటో స్టార్ట్ చేస్తూ. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి వాళ్ళ కోసం తాజా సమాచారం ఎదురు చూస్తోంది. సార్జెంట్ శివం ఎదురు చూస్తున్నాడు. కిరణ్ని శ్రీనివాస్ని చూడగానే సెల్యూట్ చేసి, మునీర్, స్నేహానంద్ చచ్చిపోయారు సార్ అన్నాడు. శ్రీనివాసు నిర్ఘాంతపోయాడు. ఎప్పుడు అన్నాడు. కిరణ్ కుతూహలంగా చూశాడు. శివన్ చెప్పాడు. ఈ నెల 6వ తేదీన బొంబాయిలోని ఒక ట్రాఫిక్ ప్రమాదంలో పోయారట. మునీర్ అక్కడికక్కడే మరణించాడట. స్నేహానందును హాస్పిటల్లో చేర్పించారట. నిన్న రాత్రే బొంబాయిలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారట. నిన్న ఉదయం స్నేహానంద్ కొద్ది నిమిషాలు స్పృహలో ఉండి తన గురించి మునీర్ గురించి చెప్పే వరకు బొంబాయి పోలీసులకి వాళ్ళిద్దరూ ఎవరో ఎక్కడి వారో కూడా తెలియదట. అందుకే హైదరాబాదులోని వాళ్ళ ఇళ్లలో ఇన్ఫర్మేషన్ అందలేదు. శ్రీనివాస్కి చేతికి దొరికిన హంతకులు జారిపోయినంత బాధేసింది. అయితే వీళ్ళిద్దరూ హంతకులు కాదా అన్నాడు జనాంతికంగా. అంతే కదా, 8వ తేదీన రవితేజ్ హత్య చేయబడ్డాడు. 9వ తేదీన రాత్రి కొన్ని గంటల తేడాలో కోమలి, భాస్కర్, నడివయసు స్త్రీ హత్య చేయబడ్డారు. మునీర్కి స్నేహానంద్కి హత్యలతో ఏ సంబంధం లేదు అన్నాడు కిరణ్. ఇంతలో సార్జెంటు రాజు లోపలికొచ్చి, నడివయసు ఆమెను గుర్తుపట్టాడు సార్, ఆమె కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు అని అన్నాడు. శ్రీనివాసుకి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. ఏడి అతను? వెంటనే రమ్మను అన్నాడు. ఒక 25 ఏళ్ల కుర్రాడు యువకుడు లోపలికొచ్చాడు. కాయకష్టం చేసుకునే మనిషిలాగా ఉన్నాడు. షర్టు నిక్కరు వేసుకుని ఉన్నాడు. అతడి కళ్ళు బాగా వాచి ఉన్నాయి. బాగా ఏడ్చినట్టుగానే ఉన్నాడు అని చూడగానే తెలిసిపోతోంది. ఎవరు నువ్వు అన్నాడు శ్రీనివాస్. అతను గొంతు సవరించుకొని, ఆమె నా తల్లి బాబుగారు, మలక్పేటలో ఉంటుంది. నేను వారం రోజులుగా ఊళ్ళో లేను బాబయ్య. ఇంతలో ఈ ఘోరం జరిగిపోనాది అన్నాడు. మళ్ళీ దుఃఖం తెర వచ్చేసింది అతనికి. ఆమె అర్ధరాత్రి విజయవాడ రోడ్డున వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు బాబు. కొత్తపేట చౌరస్తా కాడ మా చుట్టాలు ఉన్నారు బాబు. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండొచ్చు. మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటున్నారు? ఇంకెవరు లేరు బాబయ్య. నేను మా అమ్మే. నాకింకా పెళ్లి కాలేదు. మరి కొత్తపేట చౌరస్తా దగ్గర చుట్టాలు ఈ 4 రోజుల నుంచి మీ అమ్మ శవాన్ని గుర్తుపట్టడానికి రాలేదే? వాళ్ళంత తెలివైన వాళ్ళు కాదు బాబయ్య. మా అమ్మ చచ్చిపోయిన సంగతి నాకు కూడా ఇయ్యాల పొద్దునే తెలిసింది. మీ వీధిలో చెప్పుకుంటూ ఉంటే ఎన్నాను. వెంటనే లగెత్తుకొచ్చినాను సారు. మీ వీధిలో వాళ్ళ ఆ శవం మీ అమ్మదేనని మాకు ఇదివరకే గుర్తించి చెప్పొచ్చు కదా. మా పేట వాళ్లకు భయం బాబు. వాళ్ళ మీద ఎక్కడ గొడవొత్తదో అని భయపడి స్టేషన్కి రాలేదంట బాబు. శ్రీనివాస్కి అప్పటికి కానీ నమ్మకం కలగలేదు. శివాన్ని పిలిచి, ఇతనితో పాటు వాళ్ళ ఇంటికెళ్ళు, ఇతని వివరాలు పూర్తిగా తెలుసుకొని రా. నువ్వు పూర్తిగా సాటిస్ఫై అయ్యాక శవాన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. శవాన్ని భద్రపరిచారు కదూ అన్నాడు. భద్రంగానే ఉంది సార్. ఎంత క్రితమే ఇతని పేరు బాలయ్యట సార్. చూశాడు కూడా. ఆల్ రైట్, ప్రొసీడ్ అన్నాడు శ్రీనివాసు. సార్జెంట్ శివం బాలయ్యతో కలిసి వెళ్ళిపోయాడు. కిరణ్ అంతదాకా భాస్కరన్ డైరీ పరిశీలిస్తున్నాడు. ఇదిగో ఇందులో ఒక అమ్మాయి పేరు మాటి మాటికి దొరలడం జరిగింది. ఆ అమ్మాయి పేరు నీలిమ. బహుశా భాస్కరం భార్య గుర్తించిన ఫోటోలో అమ్మాయి ఈమె కావచ్చు అన్నాడు. అడ్రస్ రాసుందా అందులో అని అడిగాడు. అడ్రస్ లేదు కానీ చాలాసార్లు ఇతను కాలేజీలో
ఆమె ఎదురు పడ్డట్టు రాసుకున్నాడు. అంటే భాస్కరం లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజీలోనే ఈ అమ్మాయి చదువుతూ ఉండొచ్చు. సోమాజిగూడలో ఉన్నది భాస్కరం పనిచేసే కాలేజ్. వెళ్దాం పద అంటూ లేచాడు కిరణ్. శ్రీనివాస్ ఉత్సాహంగా లేచి అతన్ని అనుసరించాడు. 15 నిమిషాల్లో సోమాజిగూడలోని జూనియర్ కాలేజీ ముందు టయోటా ఆఫ్ చేసి దిగాడు కిరణ్. రాత్రి 8 గంటలైంది. ఆ సమయంలో వాచ్మెన్ తప్ప కాలేజీలో మరెవ్వరూ ఉండరని కిరణ్ కూడా తెలుసు. వాచ్మెన్ అడిగి ప్రిన్సిపాల్ ఇంటి అడ్రస్ తెలుసుకుని అతని ద్వారా వివరాలు సేకరించాలి అని అతని అభిప్రాయం. అయితే అది పరీక్షల సీజన్ కావడంతో ఆఫీస్ పనిచేస్తోంది. ప్రిన్సిపల్తో పాటు 2 లెక్చరర్లు కూడా ఆఫీస్లోనే ఉన్నారు. ప్రిన్సిపల్తో తాము వచ్చిన పని చెప్పాడు కిరణ్. ఆయన వాళ్లను సాధారణంగా కూర్చుండజేసి భాస్కరం గురించి మంచి చరిత్ర లేదన్న మాట నిజమే సార్. అతన్ని తొలగించడానికి మాకేం పవర్స్ లేవు. అతని క్యారెక్టర్ గురించి పై అధికారులకు రిపోర్టు కూడా చేశాం. ఇంకా అతని మీద ఎలాంటి చర్య తీసుకోకుండానే ఎవరో చంపేశారు అన్నాడు. ఈ అమ్మాయి మీ కాలేజీలోనే చదువుతోంది అని అనుకుంటున్నాను అన్నాడు కిరణ్ నీలిమదిగా తాము భావిస్తున్న ఫోటో చూపిస్తూ. ప్రిన్సిపల్కి ఎదురుగా కూర్చొని ఉన్న స్టాఫ్లో ఒక ఆయన వెంటనే గుర్తుపట్టి, ఈ అమ్మాయి పేరు నీలిమ సార్, సీనియర్ ఇంటర్ చదువుతోంది అన్నాడు. కిరణ్ థ్యాంక్స్. భాస్కర్ ఇంకా ఎవరైనా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడా కాలేజీ అమ్మాయిలతో అన్నాడు. ప్రిన్సిపల్ వెంటనే దాదాపు ప్రతి అమ్మాయిని వక్ర దృష్టితోనే చూసేవాడు అతను. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం ఆపాదించాడు. నేను పర్సనల్గా చాలాసార్లు అతన్ని పిలిచి చివాట్లేశాను. అయినా అతను తన అలవాట్లు మార్చుకోలేదు. ఇక ఫైనల్గా విట్నెస్లతో పాటు రిపోర్ట్ పంపేశాను అని అన్నాడు. భాస్కరాన్ని హత్య చేసే అవకాశం ఎవరెవరికి ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు అన్నాడు కిరణ్. ఎవరని చెప్పగలను సార్. అతని వల్ల అన్యాయం చేయబడ్డ అమ్మాయిల తాలూకు మగాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాంటి దుష్టుడికి అందరూ శత్రువులే కదా. కిరణ్ మెదడులో భాస్కరం భార్య చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. నీలిమ అన్న ఓసారి అతన్ని చంపుతానని ఇంటి మీదకి వచ్చి బెదిరించి వెళ్ళడం గురించి ఆమె చెప్పింది. అలాగే అతడి ద్వేషానికి బలైపోయిన ఆడపిల్లల తాలూకు అన్నో తండ్రో ఇంకెవరో కసితో అతన్ని కొళ్ళ పొడిచి చంపి ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, వస్తాం. మీరు చెప్పిన వివరాలు మాకు ఉపయోగకరంగానే ఉన్నాయి అన్నాడు కిరణ్. అతనితో పాటు శ్రీనివాస్ కూడా కృతజ్ఞతలు చెప్పి లేచాడు. నిన్ను స్టేషన్లో దింపి నేను ఇంటికి వెళ్తాను అన్నాడు కిరణ్. నీలిమ ఇంటికి వెళ్ళొద్దా? రాత్రి 10 అయింది. ఉదయం వెళ్దాంలే. నేను సరాసరి స్టేషన్కి వచ్చేస్తాను. ఉదయం 7 గంటలకు సిద్ధంగా ఉండు అన్నాడు కిరణ్. మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన అబ్బాయి డ్యూటీ మీద ఆగ్రా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చే నెల 7వ తారీఖు వరకు రాడు అన్నాడు నీలిమ తండ్రి మేనేజర్ వెంగళరావు. కిరణ్ శ్రీనివాసు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి నీలిమతో కొద్ది నిమిషాలు మాట్లాడాలి. ఓకే, బై ఆల్ మీన్స్ బేబీ అంటూ కేక్ పెట్టాడు మేజర్ లేచి లోపలికి వెళ్ళిపోతూ. నీలిమ తెర్రలు తొలగించుకొని గదిలోకి అడుగుపెట్టింది. కూర్చోండి అన్నాడు కిరణ్. ఆమె వెంటనే కూర్చుంది. మీకు రవిరాజ్ తెలుసా అని అడిగాడు కిరణ్. ఆమె తుళ్ళి పడ్డట్టే చూసింది. ఆ తర్వాత తల అడ్డంగా తిప్పింది. మీరు నిజం చెప్పకపోతే చాలా చిక్కుల్లో పడతారు అన్నాడు శ్రీనివాస్ కర్కశంగా. కిరణ్ అతని కాలు మీద నెమ్మదిగా తొక్కి వారించాడు. శ్రీనివాస్ చాలా వేడి మీద ఉన్నాడు. నీలిమ కొద్ది క్షణాలు మాట్లాడలేదు. కిరణ్ అమ్మ ఫోటోని బయటకు తీసి, ఇది రవిరాజు దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. నీలిమ తన ఫోటో వంక ఒకసారి చూసి కళ్ళు వాల్చుకుని, నేను రవిరాజుని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ రవిరాజుకి ఇదివరకే చాలామంది అమ్మాయిలతో రకరకాల సంబంధాలు పెట్టుకున్నాడు అని తెలిసింది. అతడితో పరిచయం మానుకున్నాను అని అంది. ఈ ఫోటో అతనికి మీరే ఇచ్చారా? అతను ఒకసారి బలవంతాన తన షాప్ పక్కనే ఉన్న ఫోటో స్టూడియోలో నా ఫోటో తీయించి తనతో పెట్టుకున్నాడు. నాకు కాపీలు కూడా ఇచ్చాడు. మీ అన్నయ్య ఇదివరలో లెక్చరర్ భాస్కరాన్ని వాళ్ళింటికి వెళ్ళి చంపుతానని బెదిరించేవాడా? అన్నయ్య ఊరికే బెదిరించి ఉండొచ్చు, కానీ మాస్టర్ని అన్నయ్య హత్య చేయలేదు. అసలు భాస్కరం మాస్టర్ చనిపోయినప్పుడు అన్నయ్య సిటీలోనే లేడు. అంత క్రితం వారం రోజుల ముందు ఆగ్రా వెళ్ళిపోయాడు. మరి భాస్కరాన్ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? భాస్కరానికి మీకు ఎలాంటి సంబంధం?
భాస్కరం మాస్టర్ మొదట్లో చాలా మంచివాడు అనుకుని ఆయనకు సన్నిహితంగా వచ్చిన మాట నిజమే. కానీ ఆయన నాతో తన కోరిక వెల్లడించగానే నేను ఆయనతో తిరగడమే మానేశాను. నేను ఆయనతో తిరగడం మాస్టర్ భార్య 2 సార్లు చూసింది కూడా. భాస్కరం మిమ్మల్ని కోరరాని కోరిన విషయం మీ అన్నయ్యకి ఎలా తెలుసు? నేనే చెప్పాను. మాస్టర్ నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. అంతక్రితం రవిరాజుతో నేను తిరిగినట్టు మా ఇంట్లో చెప్తానని. నేను అప్పటికే రవిరాజు నిజస్వరూపం తెలిసి అతని నుంచి దూరంగా తిరుగుతున్నాను. మాస్టర్ ఏమో ఆత్మీయంగా చూడగానే, ఆయనకు సన్నిహితం కాగానే మాస్టారు తన నీచ బుద్ధి చూపించుకున్నాడు. దాంతో ఆయన్ను కూడా తప్పించుకొని తిరిగేదాన్ని. బెదిరించడం మొదలుపెట్టాక సహించలేక అన్నయ్యతో నిజం చెప్పేశాను. అన్నయ్య ఎయిర్ ఫోర్స్ మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆవేశంతో మాస్టర్ ఇంటికి వెళ్ళి నన్నేదైనా చేయబోతే చంపుతానని బెదిరించి వచ్చాడు. ఊరికే బెదిరించడం వరకే, అంతే. మరి మీ మాస్టర్ కాలేజీలో ఇంకా ఎవరితోనైనా బాగా చనువుగా తిరిగేవాడు. కొంతమంది పిల్లల్ని మోసం చేశాడు కూడా. 2 కాలేజీ మానేశారు కూడా. రవిరాజుకు భాస్కరానికి పరిచయం ఉందా? ఎప్పుడైనా రవిరాజు స్టోర్స్కి వెళ్ళేవాడేమో తెలియదు, కానీ 1-2 సార్లు. అంటే నేను రవిరాజుతో సన్నిహితంగా తిరిగే రోజుల్లో అతని స్టోర్స్ దగ్గర నన్ను అతనితో చూసి తర్వాత కాలేజీల్లో ఆ విషయం గుర్తు చేశాడు. ఏవో సరుకులు కావాల్సి వెళ్ళానని అప్పటి మటుకు చెప్పి తప్పించుకునేదాన్ని. ఆ తర్వాత రవిరాజు గురించి తెలిసాక పూర్తిగా అతడితో నేను సంబంధాలు తెంచుకున్నాను. అనిత తెలుసా? యూనివర్సిటీ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న అనితేనా? అవును, తెలుసండి. ఆమెతో రవిరాజు తిరుగుతున్నాడనే విషయం నాకు ఆలస్యంగానే తెలిసింది. ఆమె కాకుండా మరొక అమ్మాయితో కూడా తిరిగేవాడు. ఆమె పేరు కోమలి. కోమలితో తిరుగుతున్న విషయం అనితకు తెలుసా? అసలు కోమలితో పరిచయం కలగడానికి అనితే కదా కారణం. అనిత, కోమలి మంచి ఫ్రెండ్స్. గొప్ప కోసం తన బాయ్ ఫ్రెండ్ని చూపిస్తానని అనిత తీసుకెళ్ళిందట రవిరాజు దగ్గరికి. రవిరాజు దగ్గర ఏం మెస్మరిజం ఉందో తెలియదు. అతన్ని చూసిన అమ్మాయి అతని వైపు చిత్రంగా ఆకర్షించబడుతుంది. తనకు పరిచయమైన అమ్మాయిని రవిరాజు తేలిగ్గా వదలడు. అనితకి రవిరాజుకి చెడిందని నేను అనుకోను. రవిరాజు చనిపోవడానికి 3 రోజుల ముందు ఆమె రవిరాజు ట్యాంక్ బండి మీద ట్యాంక్ మోడల్ సమీపంలో కూర్చొని మాట్లాడుకోవడం సిటీ బస్సులో వెళ్తున్నా నేను చూశాను. కిరణ్, శ్రీనివాస్ నిటారుగా అయ్యారు. 3 రోజులు అయిందా? అంటే ఆ రోజు ఏ తేదీనో గుర్తుందా అని అడిగాడు కిరణ్. ఆమె 2 క్షణాలు గుర్తు తెచ్చుకొని 8వ తేదీ. ఆ రోజు యూనివర్సిటీలో నా పరీక్ష ఫీజు రెమిట్ చేయడానికి ఆఖరి రోజు. కాలేజీలో ఇచ్చేస్తే కట్టుకుంటారు, కానీ నేను సమయానికి మా నాన్నగారు లేకపోవడంతో ఫీజు సకాలానికి చెల్లించలేకపోయాను. నామినల్ రూల్స్ క్లోజింగ్ డేటు 8 మార్చ్. ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళి తిరిగొస్తూ వయా ట్యాంక్ బండ్ నుంచే మినీ బస్ ఎక్కాను. అనుకోకుండా అనిత, రవిరాజు నాకు ట్యాంక్ బండి మీద కనిపించారు. అప్పుడు సమయం ఎంత అవుతోంది? రాత్రి 9:30. 9:30 వరకు యూనివర్సిటీలో ఫీజు తీసుకున్నారా? అక్కడ పని 5:30కే పూర్తయిపోయిందండి. ఓ స్నేహితురాలి బలవంతం మీద సికింద్రాబాద్ ఆనంద్లో హిందీ సినిమా చూసి వస్తూ 8వ నెంబర్ బస్సులో ట్యాంక్ బండి మీదగా వచ్చాను. గుడ్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను వాళ్ళు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నాను. అప్పుడు 2 స్టూడెంట్స్ లాగానే ఉన్నారు. 2 సార్లు ట్యాంక్ బండి మీద కారులో వాళ్ళ ముందు నుంచి టర్ను కొట్టి సికింద్రాబాద్ వైపు పోయారు. వాళ్ళు కావాలనే అనితను, రవిరాజును దగ్గర నుంచి పరీక్షగా చూసి వెళ్ళినట్టు నాకు అనిపించింది. కిరణ్ లేచి వస్తామండి, థ్యాంక్స్ అని హాల్లో కూర్చునున్న మేజర్కి చెప్పేసి బయటకు వచ్చేశారు. కిరణ్ని చూడగానే అనిత మొహం చిట్లించింది. ఎవరో వచ్చానని అటెండర్ చెప్పగానే మీరని మాత్రం నేను అనుకోలేదు. నేను చెప్పవలసినవన్నీ ఇదివరకే చెప్పేశానుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నది విసుగ్గా. మరేం లేదు, ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పి పోదామని అన్నాడు కిరణ్ తాపీగా. ఏమిటది? ఆ మామిడి చెట్టు కింద కూర్చుందనండి. పర్వాలేదు, చెప్పండి. రండి, చెప్తాను, అలా కూర్చోండి. మరేం లేదు, మీ బాయ్ ఫ్రెండ్స్ తమ నేరాల్ని ఒప్పేసుకున్నారు.
రవిరాజుని కోమలిని కూడా చంపింది తామేనని అంగీకరించారు. గాల్లోకి బాణం వేశాడు కిరణ్. అనిత పక్కలో బాంబు పడ్డట్టు తుళ్ళిబడి అంతలోనే సర్దుకుని, ఏంటి మీరు మాట్లాడుతున్నది అన్నది బెంకంగా. మరేం లేదు, ఆ రోజు అంటే 8వ తేదీ గురువారం నాడు ట్యాంక్ బండి మీద మీరు రవిరాజు కూర్చొని మాట్లాడుకోవడం కోమలి చూసిందని, అందుకే కోమలిని చంపేశామని. అలాగే అనిత 2 చేతుల్లోనూ మొహం దాచుకుని, ఇంకేం చెప్పొద్దు, నేను భరించలేను. రవిరాజు మరణానికి నేనే కారకురాల్ని. కోమలిని చంపమని నేను చెప్పలేదు. భాస్కరాన్ని గాని ఆ ముసలామను గాని నేను చెప్పకుండానే వాళ్ళు చంపేశారు. నా తప్పేం లేదు. భయంతోనూ ఎక్సైట్మెంట్తోనూ అనిత శరీరం లతలాగా వణికిపోతోంది. అంతలో శ్రీనివాసు అక్కడికి వచ్చాడు. ఇన్స్పెక్టర్, రవిరాజుని చంపిన నేరానికి అనితను అరెస్ట్ చేయి. తక్కిన విషయాలు స్టేషన్లో వివరంగా చెప్తుంది, రికార్డ్ చేసుకో అన్నాడు డిటెక్టివ్ కిరణ్ లేస్తూ. అనిత తన స్టేట్మెంట్లో ఇలా చెప్పింది. నేను రవిరాజుని ఎంతో ప్రేమించాను. అతని తోడిదే లోకమని అనుకున్నాను. కానీ రవి నాకు ద్రోహం చేశాడు. చాలామంది అమ్మాయిలతో నాలాగే స్నేహం చేసి వాళ్ళను కూడా నాతో చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానని మోసగించినట్టు నాకు తెలిసింది. నా స్నేహితురాలి కోమలితో ఒకసారి రవి షాప్కి వెళ్ళాను. అంతే. అప్పటి నుంచి కోమలిని వెంటనంటి తిరుగుతూ నన్ను అలక్ష్యం చేశాడు. నాకు కసి రేగింది. నాకు దక్కని రవి మరెవరికి దక్కకూడదు అని అనుకున్నాను. అందుకేం చేయాలో పథకం రూపొందించాను. యూనివర్సిటీ కాలేజీలో నాతో పాటు చదువుతున్న సురేష్, సారథి నేనంటే ప్రాణం పెడతారు. నా కడగంటి చూపు కోసం వాళ్ళిద్దరూ ఎన్నాళ్లగానో తప్పించిపోతున్నారని నాకు కూడా తెలుసు. నేను చెప్తే నిప్పుల్లో దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వాళ్ళ చేష్టల ద్వారా నేను గ్రహించాను. రవి మీద కసి తీర్చుకోవడానికి వాళ్లను ఉపయోగించుకోవాలని వాళ్లను చేరదీశాను. వారిలో సురేష్కు పాత కారు ఒకటి ఉంది. 8వ తేదీ గురువారం రవిని ట్యాంక్ బండి దగ్గరికి తీసుకొస్తానని, అతడికి బాగా దేహశుద్ధి చేసి వదిలేయమని సురేష్కి, సారథికి చెప్పాను. రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండి మీద రవితో ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తూ కూర్చున్నాను. రవి నేను ఒలికించే ప్రేమ నిజమనే నమ్మాడు. 10 గంటల ప్రాంతాన ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ట్యాంక్ బండ్ మీద ఫ్లోరోసెంట్ లైట్లు కనెక్షన్ తీసేసి గాఢాంధకారం చేసేశారు సురేష్, సారథి. చీకట్లో రవి మీద పడి బాగా కొట్టేశారు. రవి తిరగబడ్డాడు. వాళ్ళిద్దరూ కోపాన్ని నిగ్రహించుకోలేక రవి పీకని నొక్కేశారు. రవి ప్రాణం పోయింది. మేం భయపడిపోయాం. వాళ్ళిద్దరూ రవిని వెంటనే సాగర్లో తోసేశారు. అయితే అనుకోకుండా రవిరాజును వెతుక్కుంటూ ట్యాంక్ బండి దగ్గరకు కోమలొచ్చింది. నేను రవితో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళడం చూసిన వాళ్ళెవరో కోమలికి చెప్పారట. అతడి కోసం ఆఘమేఘాల మీద ట్యాంక్ బండి దగ్గరకు వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి సన్నగా కేకబెట్టింది. సురేష్, సారథి వెంటనే ఆమెను పట్టుకొని తమ మోటార్ కారులో ఆమెను ఎక్కించుకొని ఎక్కడికో తీసుకుపోయారు. మర్నాడు వాళ్ళిద్దరూ, కోమలి కూడా కాలేజీకి రాలేదు. అయితే 10వ తేదీ ఉదయం నాకు కోమలి చంపబడిన విషయం తెలిసి సురేష్, సారథీలను నిలదీసి అడిగాను. కోమలిని తామే ఒక రోజంతా అనుభవించి చంపేశామని, ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ బిల్డింగ్ దగ్గర పారేశామని, సరిగ్గా అదే సమయానికి తమకు ఏదో స్కూటర్ అడ్డొచ్చిందని, తమని చూసి అతను ఆగాడని, అతనెవరో తమకు తెలియకపోయినా తాము చేసిన హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల అతన్ని ప్రాణాలతో వదలకూడదని కారులో అతన్ని వెంబడించారట. అతనే భాస్కరం, లెక్చరర్ అని నాకు తర్వాత తెలిసింది. భాస్కరాన్ని నల్గొండ చౌరస్తా దాకా వెంబడించారట. భాస్కరం మలకపేటలో ఉన్నాడని కూడా తర్వాత తెలిసింది. చౌరస్తా దగ్గర ఏదో వెహికల్ అడ్డొచ్చి భాస్కరం స్లో చేశాట స్కూటర్. అదే అదనగా సురేష్, సారథి అతన్ని తమ దగ్గరున్న కత్తులతో పొడిచి చంపేశారట. ఆ ఘోరాన్ని అటువైపు పోతున్న ఒక నడువయసు ఆమె చూసిందట. ఆమెను ప్రాణాలతో వదిలితే తమ విషయం ఎక్కడ బయటపడిపోతుందనే భయంతో తమకు అలవాటైన పద్ధతిలోనే ఆమెను కూడా నోట్లో గుడ్డలు కుక్కేసి కారులో కూర్చోబెట్టి విజయవాడ రోడ్డు వరకు తీసుకుపోయి పౌల్ట్రీ ఫామ్ దగ్గర
తల మీద మోది చంపేశారట. ఆ తర్వాత మరుసటి రోజు కాలేజీలో నాకు ఈ హత్యల గురించే చెప్పారు. నేను కోపంతో ఆ సంగతి పోలీసులకు చెప్పేస్తాను అని అన్నాను. చెప్తే తమతో పాటు నన్ను కూడా పోలీసులు హత్యా నేరం కింద అరెస్టు చేస్తారని, ఆమె చెప్పినందువల్లనే తామే హత్యలు చేసిన సంగతి పోలీసులతో చెప్పేస్తామని, నా జీవితం అంతటితో అంతమైపోతుందని బాగా భయపెట్టేశారు. దాంతో నేను చెప్పలేకపోయాను అని చెప్పింది. మొత్తానికి హంతకులందరినీ అరెస్టు చేశారు. వాళ్ళకి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చిందండి? అయితే చాలా తక్కువ లైకులు వస్తున్నాయి. దయచేసి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ప్రతిరోజు ఉదయం కాంచన శిఖరం ఎంతో ఉత్కంఠతో కూడిన సస్పెన్స్ నవల, తప్పకుండా ఆ నవలను కూడా వినేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు కథలు ఉంటాయి, వినండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.